జిల్లా బద్వేలులో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాదు అక్రమాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల బైనపల్లెలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి గెస్ట్ హౌస్ ను కూల్చివేశారు. ఇప్పుడు జెడ్పీటీసీ పోలిరెడ్డి అక్రమాలపై కొరడా జూలిపించారు. 3 అంతస్తుల వ్యాపార సముదాయానికి నోటీసులు అంటించారు. బిల్డింగ్ ను సీజ్ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే అక్రమ నిర్మాణం అయితే డోర్ నెంబర్ ఎలా ఇస్తారని, పన్నులు ఎలా చెల్లించుకుంటున్నారంటూ బాధితులు మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు. సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బైసాని శివారెడ్డి కొడుకు అంబవరం లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కలిసి గత 2011 నుంచి ఇల్లు కనెక్షన్ ఉండదు. ఏ రోజు కూడా మాకు నోటీస్ కానీ ఏ బుద్ధి కూడా పని ఆపమని కానీ మాకు ఏ రోజు చెప్పలే. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు ఇంతకుముందు నోటీస్ ఇచ్చామని నోటీసులు ఇచ్చింది అయితే మాకు ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలే. ఈ రోజు ఏదో వాళ్ళు మున్సిపాలిటీ మొత్తం స్టాఫ్ అంతా కూడా ఉమ్మడిగా ఈరోజు మీకు ఇదో మీరు ఇంట్లో ఉండేదానికి లేదు, మీరు ఇంటి బయటికి పోండి అంటారు. కేవలం ఎందువల్లంటే మా ఒకే ఇంటికి కూడా మాకు కొంత టైం ఇవ్వండి సార్, ఏదైనా మాదేమైనా తప్పు ఉంటే అవతల ఎదురుగా కూడా ఇండ్లు ఉంటాయి కదా, ఆ ఇంటి వాళ్ళకు మోరీ లేదు మాకే మోరీ ఉందా అంటే ఇది ఆల్రెడీ పట్టా ల్యాండే. మేము రెండు సెంటర్తో కనీసం మేము 15 ఏళ్ళ నుంచి ఈయనే ఇల్లు కొట్టుకుంటాం. ఫస్ట్ కింద ఉంది ఇల్లు, ఆ కింద ఇల్లు నుండి అట్ట సంసారం ఉంది. ఈ మధ్య కాలంలో పైన మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నాయి. మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నాయి కూడా దానికి పన్ను రసీదు మామూలు మున్సిపల్ ప్లానింగ్ అన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు. నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ జనాలు కూడా ఒక ఇంటికి అంబవరం లక్ష్మీదేవి ఇంటికి 14,000 రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు. నిన్ననే కట్టించుకున్నారు. మళ్ళీ ఈ రోజు వచ్చి నోటీసు కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి పోండి అని ఆమె డోర్ లాక్, ఆమె బయటికి పోయిన పార్టీ డోర్ లాకేసి ఒక బ్యానర్ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు, మీ ఇల్లు సీజ్ చేస్తాను ఇమ్మీడియట్లీగా అంటారు. ఇది రాజకీయ కక్షంగా కేవలం రాజకీయ కక్షకు సంబంధించి తప్పగా అనుకోకట్లేదు. అక్రంగా కట్టా సార్, ఇది కొనేదే ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి ఇట్లా చేస్తాను సార్. మేము ఇంటి పన్ను కట్టాను, నిన్న కూడా కట్టొచ్చినా సార్ 14,500 ఇంటి పన్ను. మేమేం దౌర్జన్యంగా ఏం రాలేదు, ఆ స్థలంలో మేము ఉన్నాము. ఇంకా లేవా ఎదురు పళ్ళు అక్కడ ఉన్నాయి కదా సార్, అది దీన్ని గర్భించినాం. ఎదురు పళ్ళు ఉండేది అదే గర్భియాలి కదా సార్, ఇంకేం లేవా ఇక్కడ బట్టేలో ఇంకేం లేవా? అయ్యి చేయాలి కదా సార్, దీంతో కూడా అని ఎంక్వైరీ చేసి మాది గర్భియాలి కదా సార్. మొత్తం వచ్చింది సార్. మాకు నోటీస్ ఇచ్చామంటాడు. మా కొడుకు ఇప్పుడు లేడు, ఫారెన్లో ఉండడు. మా కొడుకు లేకుండా ఎవరికి ఏమి ఇవ్వలేదు సార్. మాకు ఒక రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు కదా వాళ్ళు. వాళ్ళు లెటర్ ఇచ్చామంటారు. ఏ ఒక్కడైనా లెటర్ ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ తీసుకున్నారా? వాళ్ళు ఇష్ట ప్రకారం గర్పించుకోకపోతే సరిపోతే సార్. మేము ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు దౌర్జన్యంగా పేపర్ గర్పిస్తాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, కడప జిల్లా బద్వేలులో అయితే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మున్సిపల్ అధికారులు చర్యలు కూడా చేపట్టారు. బాధితులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఉంటున్నటువంటి భూ కబ్జాలు, అక్రమ కట్టడాలపై ప్రభుత్వ యంత్రాంగం కొరడా జులిపిస్తోందని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న ఇదే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బైనపల్లి గ్రామంలో చెరువు తొట్టిని ఆక్రమించి 10 సెంటర్లో గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్న శ్రీకాంత్ రెడ్డి అనే నాయకుడి భవనాన్ని కూల్చివేశారు. తాజాగా ఇవాళ మళ్ళీ బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక జడ్పీటీసీ పోలిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న 3 అంతస్తుల భవనాలకు మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఇక్కడి అంటే స్థానికంగా ఉంటున్నటువంటి విద్యానగర్ సిద్ధవటం మెయిన్ రోడ్డులో ఉన్న చెన్నంపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 1768లో ఈ పోలిరెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి ఫణీంద్రారెడ్డి తర్వాత లక్ష్మీదేవి అనే వ్యక్తులు 4 సెంట్ల విస్తీర్ణంలో అనధికారికంగా భవనాలను నిర్మించారని అధికారులు తేల్చేశారు. అయితే మున్సిపల్ అధికారులు పలు దఫాలుగా ఎన్నో నోటీసులు ఇచ్చాము, ఎలాంటి అనుమతులు లేకున్నా భవనాలు పూర్తి చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే భవన యాజమాన్యాలు మాత్రము స్పందించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 ప్రకారము వాటిని సీజ్ చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి వివరిస్తున్నారు. అదేవిధంగా భవన సముదాయాలపై నోటీసులు కూడా అంటించడం జరిగింది. ఇక ముందు ఈ భవనాలను వాడకం గాని తర్వాత ఇతర నిర్మాణాలు గాని ఎలాంటివి చేపట్టని కూడా హెచ్చరించారు. పట్టణ పరిధిలో ఎవరైనా ఇలాంటి అక్రమ కట్టడాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ అక్రమ కట్టడాలు వెలిసినటువంటి ప్రాంతంలో ఓ కల్వర్టు ఉందని స్థానికులతో పాటు అధికారులు చెబుతున్నారు. వర్షపు నీరు తర్వాత పట్టణానికి సంబంధించినటువంటి మురుగునీరు ఈ కల్వర్టు మీదుగా వంకలోకి చేరుకొని అక్కడి నుంచి వివిధ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి చెరువులకు ఈ నీరు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నీటి ప్రవాహానికి ఈ అక్రమ కట్టడము ఆటంకం కలిగిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గత 6 నెలల కిందటే మున్సిపల్ కమిషనర్ ఈ నిర్మాణంపై బద్వేలు ఎంఆర్ఓను రాతపూర్వకంగా ఇది అక్రమమా సక్రమమా అనేటువంటి విధానంపై ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని విచారించినటువంటి తహసీల్దారు ఈ కట్టడాలు అక్రమమైనవే అని తేల్చినట్టుగా సమాచారం. ఈ సమాచారంతోనే ఈ జెడ్పీటీసీ మెంబర్ అయినటువంటి పోలిరెడ్డి ఇతర కుటుంబ సభ్యుల ఆ భవనాలను అక్రమమని ఈ అధికారులు కూడా తేల్చేసి వీటిని ప్రస్తుతం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. రైట్. అయితే గతంలో ఇతరుల నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని పోలిరెడ్డి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పట్టా కూడా ఉందని కూడా చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు అయితే ఏడాది కిందటే తమ భవనాలకు ఇంటి నెంబర్లు ఎలా కేటాయిస్తారు, అలాగే విద్యుత్ మోటార్లు ఎందుకు ఇచ్చారు, తర్వాత పన్నులు ఎందుకు కట్టించుకుంటున్నారు అని కూడా ఈ పోలిరెడ్డి సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా అధికారులను నిలదీస్తున్నారు. దీపిక. రైట్. థ్యాంక్ యూ హుసేన్.